ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మనం ఉన్నాము రాష్ట్రపతి భవన్ ముందు. రాష్ట్రపతి భవన్లోనే ఇదిగో చూస్తున్నాము, ఇక్కడే ఆ గోపురం కనిపిస్తుంది. అక్కడే ఆ గోపురానికి ముందుగానే ఒక గేట్ ఉంది. గేట్ లోపల నుంచి లోపలికి వెళ్తే రాష్ట్రపతి భవన్ ప్రాంగణం అంతా ఉంటుంది. ఆ ప్రాంగణంలోని ఈ రాష్ట్రపతి భవన్లోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి చరిత్రను తిరగరాయబోతున్నారు. ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రధానమంత్రిగా. మరి ఇది దేశ చరిత్రలో నెహ్రూ తర్వాత మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ. మరి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపుగా 20,000 మంది అతిథులు వస్తున్నారని సమాచారం అందుతుంది. మరి అతిథులు వస్తున్న నేపథ్యంలో ఆ రకంగా ఏర్పాటు చేస్తున్నా మనం చూస్తున్నాము. అటు చూస్తే మాత్రం అటువైపు ఇండియా గేట్ ఉంది. ఒకవైపు ఇండియా గేటు, మరోవైపు చూసుకున్నట్టుగైతే రాష్ట్రపతి భవన్. మరి ఇక్కడ ఈ ప్రాంగణాన్ని అంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మరి దాంతోపాటు ఇక్కడ అతిథులు ఎక్కువ మంది వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఏర్పాట్లు కూడా బాగా చేస్తున్నారు. మరి విదేశీ ప్రతినిధులు కూడా వస్తున్నారు, వివిధ దేశాల అధ్యక్షులు వస్తున్నారు, వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు వస్తున్నారు. మరి వాళ్ళని కూడా సక్రమంగా మర్యాదగా ఇక్కడ తీసుకొచ్చేందుకు ఈ మార్గం రాజ్పథ్ మార్గం ఇది. దీన్ని కర్తవ్య పదిగా మార్చారు. ఈ కర్తవ్య పది నుంచి అందరూ విఐపీలు అందరూ కూడా ఎంట్రీ అవుతారు. మరి ప్రధానమంత్రి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో అట్టహాస్యంగా చాలా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్నారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని. మరి ఈ కార్యక్రమానికి ఇది మొత్తంగా కూడా టోటల్గా చూసుకున్నట్టు ఇదంతా కూడా నో ఫ్లయింగ్ జోన్. ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఫ్లైట్లు కానీ, ఎలాంటి ప్రభుత్వ విమానాలు కానీ, ప్రైవేట్ ఫ్లైట్స్ కానీ ఏవి కూడా వెళ్లకుండా నో ఫ్లయింగ్ జోన్గా పెట్టారు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు సాయంత్రం 7:15 అవుతుంది. అప్పటిదాకా కూడా ఇది నో ఫ్లయింగ్ జోన్గానే ఉంటుంది. ఎటువంటి ఫ్లైట్స్ కూడా ఎగరడానికి వీలేదు. మరి సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ అలాగే పారామిలిటరీ ఫోర్సెస్తో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. శ్రీలంక, మాల్దీవ్స్, మారిషస్, బంగ్లాదేశ్, బ్రిటన్ నుంచి భారీగా విఐపీలు వస్తున్నారు. వాళ్ళకి భారీ భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. మరి దీంతోపాటు ఇది చారిత్రాత్మకమైనటువంటి అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రపతి భవన్ దీన్ని చాలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 20,000 మంది అతిథులు వస్తున్నారు. దాదాపు 30,000 మంది పోలీసు బలగాలను ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ఢిల్లీ సరౌండింగ్స్లో కూడా టోటల్గా కూడా మొత్తంగా కూడా చూస్తున్నట్టుగైతే ఢిల్లీ సరౌండింగ్ ప్రాంతాలన్నింటినీ కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అన్ని చెక్ పోస్టులు సీల్ చేశారు. మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున రక్షణ చర్యలను భద్రతా చర్యలను చేపట్టారు. వివిఐపీల భద్రతను కూడా పెంచారు. మరి ఎటువంటి సంఘటనలు జరగకుండా అంతా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఏదేమైనా సరే ఈసారి రాష్ట్రపతి ఈ భవన్లో నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ కార్యక్రమానికి విఐపీలు కూడా ఆల్రెడీ ఈ రాత్రికి ఢిల్లీకి చేరుకుంటారు. వాళ్ళకి భారీ భద్రతతో వసతిని కల్పిస్తారు. మరి దాంతోపాటు ఇండియాలోని ప్రముఖులను కూడా పిలుస్తున్నారు. భారతరత్న అవార్డీస్ అలాగే పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో పాటు సినీ ప్రముఖులు అలాగే వివిధ వ్యాపార రంగాల్లో ప్రముఖులను కూడా ఈ కార్యక్రమానికి పిలుస్తున్నారు. టోటల్గా చూసుకున్నట్టుగైతే మాత్రం ఈసారి కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించబోతున్నారని చెప్పి తెలుస్తుంది. ఇక రాష్ట్రపతి భవన్ మనం చూస్తున్నాం. రాష్ట్రపతి భవన్లో ఇప్పటికీ అక్కడ హడావుడి మొదలైంది. దాదాపుగా కూడా మొత్తంగా కూడా అంతా భద్రత ఏర్పాట్లు అయితే అక్కడ జరుగుతున్నాయి. ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేయడానికి అవసరమైనటువంటి స్టేజెస్ అన్నీ కూడా లోపల ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ ప్రమాణ స్వీకారం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ప్రధానమంత్రితో పాటు దాదాపుగా 70 నుంచి ఒక 70 మంది దాకా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇది సంకీర్ణ సర్కారు కాబట్టి ఇప్పటికే మిత్రపక్షాలకు ఆల్రెడీ ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయాలనేది కూడా తెలిపారు. మరి వాళ్ళు కూడా రాబోతున్నారు. ఈసారి ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఒకవైపు భద్రత, ఒకవైపు అంగరంగ వైభవంగా నిర్వహించాలని కేంద్రం భావిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.